హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి పెరుగులో నుంచి వెన్న తీసిన తర్వాత దాన్ని కొద్దిసేపు మజ్జిగ కవ్వంతో కానీ ఇలా కొద్దిసేపు ఇలా అనేసి చూడండి, ఇలా ఇలా అనేసేసి నీళ్లు వంపేయాలండి. ఇలా అలా నీళ్ళు ఉంటే పోతాయి అన్నమాట. అలా నీళ్ళు మొత్తం వంపేసిన తర్వాత ఇలా గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇదిగోండి, మొత్తం వెన్నపూస చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత మనం ఇంట్లో తీసుకున్నాం కాబట్టి ఇంత ఫ్రెష్గా ఉందండి. చూడండి, ప్రాసెస్సే కొంచెం కష్టం అండి, కానీ చేసుకుంటే ఇంట్లో బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో, నెయ్యి కానీ బాగా టేస్ట్గా ఉంటుంది. బయట మనకు తెలియదు కదా, వెన్నపూస వేసుకుంటాం కానీ ఏమో, కానీ మనం ఇంట్లో కొద్దిగా ఓపిక చేసుకొని కనుకండి ఇలా పెరుగులో నుంచి కానీ పాలల్లో నుంచి కానీ తీసి ఇలా వెన్నపూస కనుక కాదు కష్టపడాలండి. కొంచెం టైం మటుకు ఎక్కువ తీసుకునేది. చాకిరి అంట్లు గడగడానికి ఈ అంట్లు చాలా పడతాయి. మా పిల్లలు బయట ఏదో అస్సలు నేను వాడనండి. చూడండి ఫ్రెండ్స్, అలానే తెరులుతానే ఉంది. అలా చూడండి, దగ్గర పడుతుంది, నెయ్యి బాగా తెరులుతుంది. కొంచెం ఎరడాలుగా వస్తే దించేయటం. చూడండి, నాకు కాగేటప్పుడే అసలు ఎంత స్మెల్లో, ఎంత మంచి స్మెల్లో, నెయ్యి దగ్గర పడుతుంది అన్నప్పుడు అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిద్దో. జిగట కూడా మనం బయట తెచ్చిన దానికన్నా కూడా దీనికి బాగా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉండిద్దోనండి. లోపల గసి కొంచెం నల్లగా రావాలి, వస్తే కానీ ఇంకా బాగా కాగినట్లు అవ్వదు. లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అది కూడా కొంచెం ఎరడాలుగా వచ్చేసేస్తే నెయ్యి బాగా కాగినట్టండి. బాగుంది స్మెల్. అసలు చూడండి ఎలా వస్తుందో. అసలు మామూలు స్మెల్ కాదండి. ఇంట్లో కరిగేసుకున్న నెయ్యికి మామూలుగా ఉండదు అసలు. చూడండి, ఈ పలుకులు కొంచెం అవి కూడా వచ్చేసేస్తే ఇంకా దించేయటండి. చూడండి, పొద్దుడ ఎంత ఎన్నపూస కనపడింది, ఎంత ఎన్నపూస, కానీ నెయ్యి చూడండి ఎంత వచ్చిందో. చూస్తానికి కంటికేమో ఎన్నపూస చాలా ఎక్కువ కనపడింది. ఇప్పుడు చూస్తేనే ఈ చూడండి, వడకట్టుకోవాలండి. బాగా కాగిన తర్వాత వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వడకట్టుకుంటే ఏమన్నా గసి కానీ ఏమి లేకుండా బాగా ఫ్రెష్గా చూడండి. ఒకసారి వడకట్టుకున్నాండి, ఇంకోసారి వడకట్టుకుంటే అడుగున గసి లాంటిది కానీ ఏమీ లేదండి. చూడండి, పప్పు డబ్బాకి సగమే వచ్చింది. నెయ్యి ఎంత అవుతుందో, ఎన్ని గిద్దలు అవుతుందో క్యాచ్ చేయండి. చిన్నదే పప్పు డబ్బా. చూడండి, ఎంతో కష్టపడితే కానీ అసలు చూస్తాను. ఈ పొద్దుడు ఎన్నపూస ఎంత అనిపించిందండి. ఇప్పుడు చూడండి, తీరా చూస్తే ఎన్ని గిద్దలు, ఎన్ని గిద్దలు వచ్చిందో, ఎన్ని గిద్దలు అయిందో.
అది ఫ్రెండ్స్. అది ఓకే మరి బాయ్.